ఈరోజు ఆయన ముందు నేను వెనకయ్యా, అంతే. ఒకరోజు కలుసుకుంటాం తప్పకుండా. దేవుని స్తోత్రం. ఇంకొక స్నేహితుడు ఉన్నారు. ప్లీజ్, టైం తక్కువది, సమయం అయిపోతుంది. ఇప్పుడు ఇంతకుముందు వక్తలు మాట్లాడారు కాబట్టి ప్లీజ్ టేక్, ఐ నో యూ కెన్ అండర్స్టాండ్ దట్, మేక్ ఇట్ ప్రిసైజ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. నాకు ప్రవీణ్ ఒక 23-24 సంవత్సరాలుగా తెలుసు. సో తక్కువ సమయంలో ఆయన చేసిన పరిచర్య, మేమిద్దరం కలిసి చేసిన పరిచర్య చెప్పాలంటే చాలా కష్టం. ఇంకా ప్రవీణ్తో ఎలా మొదలైందంటే, నేను ప్రవీణ్ యేసుక్రీస్తుని తెలుసుకున్నప్పటి నుండి అతను తెలుసు. సో అప్పటి నుండి ఎలాగంటే ఎక్కడైనా బోల్డ్గా గాస్పెల్ చెప్పాలన్నా, ఎక్కడైనా స్వార్థ చెప్పాలన్నా అతనితో కలిసి పనిచేసేవాళ్ళు. ఇందోర్లో ఉన్నప్పుడు మజీద్లో కానీ లేకపోతే మద్రాసాస్లో కానీ ముస్లింలతో డిబేట్ చేయాలన్నా, డిస్కషన్ చేయాలన్నా ప్రవీణ్ ఇంకా నేను వెళ్ళేవాళ్ళం. అదేవిధంగా జాకిర్ నాయక్ ఆఫీస్కి వెళ్ళి డిబేట్ ఇన్విటేషన్ ఇవ్వడానికి కూడా చాలామంది క్రైస్తవులు, ముంబైలో ఉంటున్న క్రైస్తవులు భయపడి, అరే జాకిర్ నాయక్ ఆఫీస్కి ఎందుకు ఎలా వెళ్తాము అని అంటే, నేను ప్రవీణ్ ఇందోర్లో ఉండి మనం పోతామని చెప్పి ఇద్దరమే భయం అతనికి డిబేట్ ఇన్విటేషన్ ఇవ్వడానికి. డిబేట్ కాలేదు, బట్ వీ వాంటెడ్ టు ఇన్వైట్ హిమ్ ఫర్ ఎ డిబేట్. అది కాలేదు. సో అలాంటి స్నేహం ప్రతి దగ్గర ఎక్కడైనా పని చేయాలంటే, సువార్త చేయాలంటే మేము వెళ్ళేవాళ్ళం. సో దిస్ వాజ్ ఫర్ ఆల్మోస్ట్ లైక్ 20 years అండ్ మోర్ లైక్ దాట్. దాని తర్వాత అంటే సాక్షి అపాలజెటిక్స్లో కూడా చాలా కలిసి పనిచేసాం. మీరు ప్రవీణ్ గారి వీడియోస్లో ఎక్కడైనా డిబేట్ చూస్తే మోడరేటర్గా నేనే ఉంటాను దాదాపు. అంటే తెలుగులో ముస్లింలతో చేసిన డిబేట్లో ఐ వుడ్ బి ద మోడరేటర్. సో ఇంకా అంటే డిబేట్ కానీ ఇంకా చర్చ అదే కాదు. ఎలా ఉండేవాడంటే, క్రైస్తవులుగా మనము యేసుక్రీస్తు పాపుల కొరకు వచ్చాడు కదా అని అంటే, ఎక్కడ బాగుపడని వ్యక్తి ఆఖరికి ల్యాండ్ అయ్యేది ప్రవీణ్ దగ్గర. అక్కడ ల్యాండ్ అయితే ఏం చెప్పేవాడంటే, మనము వదిలేస్తే వాని జీవితం ఏం కావాలా అనేవాడు. అది కాకుండా నిన్ను ప్రతిరోజు యేసుక్రీస్తు వదిలేయాలి కదా, మనం చేసేదానికి ఇంకా పట్టుకొనే ఉన్నాడు కదా, మనం అదే పని చేయాలి కదా ఇతరులకు అనేవాడు. ఇంకా అలా చేస్తూ అంటే హైప్ అనేది ఏముండదు. ఎవరితోనన్నా కలిసి రోడ్డు మీద కూర్చొని, ఎక్కడన్నా అరుగు మీద కూర్చొని ఛాయ్ తాగాలన్నా తాగుతాడు. సో అదే మనం చూస్తున్నాం. అంటే ఎక్కడ ఈ కార్లో తిరగాలి, ఈ బైక్ నడపాలి, ఈ బట్టలు వేసుకోవాలి. ఆ బట్టలు మనం టీవీలో చూస్తున్న అన్ని అంటే మంచిగా డ్రెస్ అయిందంతా ఏంటంటే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు, టీవీ ముందు అలా కనపడితే అని అలా వేసుకుంటాడు అంతే. బట్ అదర్వైజ్ వెరీ సింపుల్ పర్సన్. ఇంకా ప్రతి దగ్గర ఇప్పుడు ఇలాంటి వేదికను అంటే మాతో చేసే పరిచయం ఎలా మాట్లాడతాడంటే, ఈ వేదిక అవసరమా, ఇదంతా అవసరమా, ఇదంతా వద్దు కదా, మనం అక్కడ కూర్చొని మాట్లాడుకుందాము, ప్రజలతో కలిసి ప్రజల మధ్యలో మాట్లాడుకుంటే యేసుక్రీస్తు చేసిన పరిచర్య అదే కదా అనేవాడు. ఆ ఇజంలో మన యువత నడవాలా, మన యువత పొలిటికల్గా ఉండాలా, మన యువత అడ్మినిస్ట్రేషన్లో ఉండాలా, మన యువత మన జస్టిస్ ఇచ్చే చోట జస్టిస్ రంగంలో అంటే న్యాయ రంగంలో ఉండాలా, మన యువత పోలీస్ రంగంలో ఉండాలా, మన యువత వైద్య రంగంలో ఉండాలా, మన యువత కుటుంబాలను కట్టే విధంగా ఉండాలా. ఇలా ఇన్ని విధాలుగా ఆలోచించే వ్యక్తి అతను. ఆయన పరిచర్యలో నేను ఒక్క పరిచర్యలో పాలిభాగస్తుండే, ఆ పాలిటిక్స్ అండ్ పాలిమిక్స్లో. ఆయన పరిచర్యలు ఇది ఒకటే కాదు, 10 రకాలైన పరిచర్యలు. ఈరోజు అందరూ అంటారు మా వదిన వచ్చి ఏం మాట్లాడట్లేదు అని, కానీ మాకు తెలుసు ఆయన ఆమెకు ఏం అప్పగించాడనేది. మేము మా వదినతో అడిగాను, ఖామోష్ అయిపోయా అన్నాడు. ఒకటే మాట, అన్నా తెరకు క్యా సిఖాయా, తెరకు క్యా దియా తో కర్తే జా, మేరకు క్యా దియా मैं करते जाऊंगी అంతే. ఇంకా
ఇక్కట్లు వచ్చినా, ఎన్ని సవాళ్లు ఎదురై వచ్చినా కూడా క్రైస్తవుల పక్షముగా రక్షణ టీవీ మాధ్యమం ఎప్పుడూ నిలబడి ఉంటుందని మరొకసారి నేను తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. మరింత ఉత్సాహంతో, మరింత ఉజ్జీవంతో, మరింత భారంతో, మరింత బాధ్యతతో మరి దేవుని రాకడ పర్యంతము రక్షణ టీవీ క్రైస్తవుల పక్షంగా నిలబడి ఉంటుందని మరొకసారి మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మీ యొక్క వ్యక్తిగత కుటుంబ సంఘ ప్రార్థనల్లో రక్షణ టీవీ పరిచర్ల గురించి మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను.